హలో ఫ్రెండ్స్, నా పేరు రాకేష్ కుమార్. మీరు చూస్తున్నారు రాకీ టెక్నోవర్స్. ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటంటే, మనం ప్రజెంట్ ఎయిర్ ఫైబర్ గురించి వినే ఉంటాం, జియో ఎయిర్ ఫైబర్ గురించి. సో ఎయిర్ ఫైబర్ మన ఏరియాలో పెట్టుకోవాలి అనుకుంటే మన నెట్ స్పీడ్ ఎలా చెక్ చేసుకోవాలని మీకు ఒక డౌట్ ఉండొచ్చు. అంటే బుక్ చేసిన తర్వాత వాళ్ళు డైరెక్ట్గా వచ్చి ఫిక్స్ చేసేస్తారు. సో వాళ్ళు వచ్చే ముందు మీరు అడ్వాన్స్గా పే చేయాల్సి వస్తుంది. సో అడ్వాన్స్ పే చేయడం వల్ల రిఫండ్ రావడం చాలా ప్రాసెస్. అంటే ఒకవేళ మీ ఏరియాలో 5G అనేది బాగాలేదనుకుంటే వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోతారు అనమాట. సో రిఫండ్ ఇదంతా తలనొప్పి. కాబట్టి మీరు మీ మొబైల్లోనే ఎలా చెక్ చేసుకోవాలనుకుంటే, మీరు జియో వెలాసిటీ అనే యాప్ ఉంటుందండి. సో అది మీరు ప్లే స్టోర్ నుంచి కానీ యాప్ స్టోర్ నుంచి కానీ ఇన్స్టాల్ చేసుకొని, సో దాని ద్వారా మీరైతే మీ యొక్క అడ్రస్లోన అంటే మీ యొక్క లొకేషన్లో ఎంత మ్యాక్సిమం ఒకటి అప్లోడ్ స్పీడ్, ఇంకోటి డౌన్లోడ్ స్పీడ్ రెండు కూడా మీరు సైమల్టేనియస్గా ఒకదానితో చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్నాక దాన్ని బట్టి మీకు ఇది రిక్వైర్మెంట్ బట్టి సరిపోతుందా అంటే మీ యూసేజ్ బట్టి. అంటే టీవీ అయితే మాత్రం మినిమం ఉండాలి. మినిమం ఒక 30 MB/s అనేది ప్లాన్ అయితే మనకి స్టార్టింగ్ అయితే ఉంటుంది. సో ఆ ప్లాన్ తగ్గట్టుగా అయితే మనకు మినిమం ఉండాలి, లేదంటే వేస్ట్. అసలు 30 MB/s మినిమం 100 ఉంటే బాగుంటుంది. 30కి 30 అంటే అసలు వేస్ట్ అనమాట. సో తీసుకోవడం అప్పుడప్పుడు అది అప్ అండ్ డౌన్ అవుతుంటుంది. సో నా ఏరియాలో అయితే మనకి ఒక 300 MB/s అనే స్పీడ్లో ఉంది మా ఏరియాలో అయితే వచ్చింది. సో నేనైతే మాత్రం చూస్ చేసుకున్నాను. సో మాకైతే అవైలబిలిటీ ఉంది కాబట్టి, దగ్గర టవర్స్లో 5G అవైలబిలిటీ ఉంది కాబట్టి మాకైతే ఫిక్స్ చేయడం జరిగింది. సో మీరు కూడా ఎలాంటి ఎయిర్ ఫైబర్ తీసుకోవాలనుకున్నప్పుడు ఈ టిప్ని అయితే మీరు ముందుగానే చూసుకోండి. అప్పుడు లేదు జియో వెలాసిటీ మనకి ఐడియా లేదనుకుంటే ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. క్రోమ్ కానీ ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి fast.com అని మీరు సెర్చ్ చేయండి. అంటే fast.com fast.com అని సెర్చ్ చేస్తే మీకు అనేది ఒక వెబ్సైట్ అనేది లోడ్ అవుతుంది. డైరెక్ట్గా మీకు వెబ్సైట్లోకి వెళ్ళిపోతారు. లేదనుకుంటే ఫస్ట్ వెబ్సైట్ని సెలెక్ట్ చేయండి. మీరు వెళ్ళగానే మీకు అది లోడ్ అవుతుందన్నమాట. మీకు మీ ఏరియాలో ఎంత అయితే స్పీడ్ అయితే నమోదు అవుతుందో క్లియర్ కట్గా మీకు అయితే చూపిస్తుంది అందులో అయితే. సో మీరు దాని ద్వారా అయితే మీరు ప్లాన్ చేసుకోవచ్చు, తీసుకోవాలా లేదా అనేది బుక్ చేసుకోవచ్చు, లేదా అడ్వాన్స్ పే చేసుకోవచ్చు. ఇది అలానే పక్కన పెడితే, ఇది ఎయిర్ ఫైబర్ గురించి. ఇది ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ కూడా ఇదే సేమ్, మీరు ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వచ్చు. fast.comలోకి వెళ్ళి మీ ఏరియాలో 5G స్పీడ్ ఎలా ఉందో మీరు చెక్ చేసుకోవచ్చు క్లియర్గా. అలాగే ఇప్పుడు ఏంటంటే వైర్డ్ కనెక్షన్, అంటే డైరెక్ట్గా ఇంతకుముందు ఎయిర్ ఫైబర్ రాకముందు ఎటువంటి కనెక్షన్స్ అయితే వాడేవారో ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. దానికి వైర్డ్ కాబట్టి మీరు ఇలా చెక్ చేసుకోవడం అవసరం లేదు. సో దానికి దీనికి ఏంటి తేడా అంటే, మీకు వైర్డ్ కనెక్షన్ ఏంటంటే డైరెక్ట్ లైవ్ టీవీ అనేది వస్తుంది. కేబుల్ ఆపరేటర్లో లైవ్ టీవీ ఎలా ఉంటుందో అలా వస్తుంది. మీకు చాలా కన్వీనియంట్గా ఉంటుంది ఈ ఛానల్స్ చేంజింగ్ కానీ ఏదైనా సరే. ఎయిర్ ఫైబర్లోకి వచ్చేసరికి మీకైతే కేబుల్ టీవీ అయితే ఉండదు, లైవ్ టీవీ ఇస్తాడు. అంటే జియో టీవీ ఉంటుంది కదా, మీకు అందులో మీరు ఓపెన్ చేసుకొని దాంట్లో సినిమాలు అయితే టీవీలో అయితే ఇంతకుముందు మనం ఫోన్లో ఎలాగో జియో టీవీ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకొని వాడేవాళ్ళం. అలాగే జియో టీవీ ప్లస్ అని చెప్పేసి మనకి యాప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మనకి ఎయిర్ ఫైబర్లో. సో అందులో మనం అది ఓపెన్ చేసుకొని అందులో ఉన్న యాప్స్ని ఒక్కొక్క ఛానల్ని బ్రౌజ్ చేసుకోవాలి. చాలా పెద్ద తలనొప్పి, ఎందుకంటే మనకి డిఫాల్ట్గా అన్ని ఆ ఛానల్స్ చూపిస్తుంది. దాన్ని మనం తెలుగులో పెట్టుకోవాలి, ఫిల్టర్ చేసుకొని దాంట్లో మన తెలుగులో మీకు మూవీస్ కావాలా, న్యూస్, మ్యూజిక్ అలా మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు ఆ యాప్ ఛానల్స్ అనేది రిక్వైర్డ్ ఛానల్స్ అనేవి కనిపిస్తాయి. లేదంటే మాత్రం చాలా తలనొప్పి. అంటే పెద్దవాళ్ళకి మాత్రం చాలా ఇబ్బంది మనకు ఛానల్స్ పెట్టుకోవడం. అంటే ఇది వరకు అంటే మామూలుగా వైడ్ కనెక్షన్ ఏంటంటే మనం ఛానల్ నెంబర్ కొట్టగానే ఛానల్ వచ్చేసేయడం చాలా ఈజీగా ఉంటుంది. అలా ఫేవరెట్లో పెట్టుకుంటే ఫేవరెట్లో మనకు నచ్చిన ఛానల్స్ అన్ని పెట్టుకునేలాగా వచ్చేసేది. ఇదైతే కొంచెం తలనొప్పి అని చెప్పొచ్చు. సో మీరైతే మాత్రం ఎయిర్ ఫైబర్ బదులు జియో వైడ్ కనెక్షన్ అయితే చాలా బెటర్. ఇంకో సెకండ్ కంపారిజన్ వచ్చేసరికి మనకి జియో ఎయిర్ ఫైబర్లో 1000 GB వరకు మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ప్లాన్ అనేది. అంటే మీకు అన్లిమిటెడ్ డేటా అయితే రాదు, మీకు ఇచ్చింది హోమ్కి బ్రాడ్బ్యాండ్ అనేది 1000 GB వరకే లిమిటెడ్ కోటాతో వస్తుంది. అదే మీరు వైడ్ కనెక్షన్కి వెళ్తే మాత్రం మీకు అన్లిమిటెడ్ అయితే ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది కూడా మేజర్ పాయింట్ అనేది దీని రెండిట్లో కంపారిజన్లోకి వచ్చేసరికి. ఇక మూడో కంపారిజన్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో చేసుకోండి దయచేసి. అలాగే లైక్ కూడా చేయండి వీడియోని. ఇంకా జియో ఎయిర్ ఫైబర్ గురించి ఎవరైనా పెట్టించుకోవాలనుకుంటున్నారు అనుకుంటే, అందులో ఏమైనా ప్రాబ్లమ్స్ అన్ని నేను నోటీస్ చేసిన లైవ్లో నీకు ఒక వీడియో చేసి మీకు పెట్టడం జరిగింది. చాలా వ్యూస్ కూడా వస్తున్నాయి, చాలా మంది కూడా చూస్తున్నారు. మీకు అయితే కార్డ్స్లో అయితే పెడుతున్నాను, పైన చూడండి, కార్డ్స్లో అయితే ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వచ్చేసరికి మనకి స్ట్రీమింగ్ క్వాలిటీ అనేది అప్పుడప్పుడు బఫర్ అవుతుంటుంది కంపేర్ టు వైడ్ కనెక్షన్లో అంతగా బఫరింగ్ ఉండదు ఛానల్స్ వాచ్ చేసినప్పుడు కానీ ఏమైనా సరే. సో నేనైతే సజెస్ట్ చేసేది వైడ్ కనెక్షన్కి వెళ్ళండి. ఒకవేళ మీ ఏరియాలో వైడ్ కనెక్షన్ అనేది అవైలబిలిటీ లేకపోతే అప్పుడు ఎయిర్ ఫైబర్లోకి వెళ్ళండి. ఎయిర్ ఫైబర్ అనేది కొంచెం మనీ వేస్ట్ అనేది చెప్పొచ్చు.
సో దాంతో మీరు అర్థం చేసుకోవచ్చు. నేనైతే పెట్టించుకున్నాను, 6 months ప్లాన్ అయితే పెట్టించుకున్నాను. అది తప్పదో 6 months అయినంత వరకు ఉంచాలి ఖచ్చితంగా. సో మీరైతే ఆ పొరపాటు చేయకండి. సో జాగ్రత్తగా వైడ్ కనెక్షన్ పెట్టించుకోండి. లేదనుకుంటే వైడ్ వచ్చినంత వరకు వెయిట్ చేయండి. ఇంకా మిగతా కూడా ఉన్నాయి, అందాక పెట్టించుకుంటా ఉంటే బిఎస్ఎన్ఎల్ అంటే ఏపీ ఫైబర్ నెట్ కూడా ఇప్పుడు మన ఈ ఆంధ్ర ఇప్పుడు ఏపీ ఫైబర్ కూడా బాగుందని కొంచెం టాక్ ఉంది. దాని మీద కూడా కుదిరితే రివ్యూ చేస్తాను. మీరైతే కామెంట్ చేయండి, మీకు ఏమైనా మిగతా ఫైబర్ నెట్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే నేను దాని గురించి ఎంక్వైరీ చేసి పూర్తిగా జెన్యున్ రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. మనకు ఈ వీడియోలో మీకు ఏమైనా నచ్చినట్టయితే మాత్రం కామెంట్ చేయండి. మీరు కూడా ఏమైనా ఫేస్ చేసినా కూడా కామెంట్ చేయండి. నేను ప్రతిదీ చూసి దానికి రిప్లై అయితే ఇస్తాను. అలాగే ఏదైనా వీడియో గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే నేను చేస్తాను ఖచ్చితంగా. ఇది ఫ్రెండ్స్ ఈరోజు అయితే వీడియో. ఇందులో ఇంకా ఉన్న ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి మీకు ఎయిర్ ఫైబర్లో వచ్చేసరికి. సో ఇవైతే మేజర్ ప్రాబ్లమ్స్ నేను చెప్పేది. ఇంకా అంటే బఫరింగ్ అని అవ్వచ్చు, లేదంటే లైవ్ టీవీ ఛానల్స్ అయినా అవ్వచ్చు, లేదంటే అన్లిమిటెడ్ ఇంటర్నెట్ అయినా అవ్వచ్చు. ఈ 3 కూడా మెయిన్ అని చెప్పొచ్చు. వర్షం పడినప్పుడు కూడా వస్తాయి ఛానల్స్ వస్తాయి, నెట్ బాగానే సర్ఫింగ్ అవుతుంది. కానీ కొన్నిసార్లు ఊరికి కూడా మనకి ల్యాగ్ అయితే అవుతుంది, రీస్టార్ట్ చేయాల్సి వస్తుంది బాక్స్. ఒక 4-5 సార్లు రీస్టార్ట్ చేసిన సిచ్యువేషన్స్ కూడా అప్పుడప్పుడు ఉన్నాయి. అంటే సెల్ టవర్స్ బాగోకపోతే మరి ఏం చేయలేం. సెల్ టవర్ సిగ్నల్స్ అనేవి బాగోకపోతే సిగ్నల్ అనేది డ్రాప్ అయిపోతాయి. అది అన్నమాట ఇక్కడ మేజర్ బఫరింగ్ అవడానికి రీజన్ అన్నమాట. సో ఇది అనమాట ఫ్రెండ్స్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే ఎవరైనా తీసుకోవాలనుకుంటున్నారనుకుంటే ఫైబర్కి కన్వర్ట్ అవ్వాలనుకుంటున్నారంటే వాళ్ళకైతే ఇది ఒకసారి షేర్ చేయండి, వాళ్ళకు కంప్లీట్ ఐడియా వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.